ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రసంగాన్ని ఎమ్మెల్యే రంగారెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులు వీక్షించారు. తొలి విడత కింద ₹1,00,000 రుణమాఫీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆగస్టు 15లోగా తమ ప్రభుత్వం ₹2,00,000 రుణమాఫీ చేస్తామని రంగారెడ్డి వివరించారు. ముద్దుబిడ్డ మల్లెడి రంగన్న చెట్ల మీదుగా పాలాభిషేకం చేస్తూ ఉన్నాడు. ఇబ్రహీంపురం నియోజకవర్గ రైతాంగం తరపున ఈరోజు మరి పేటన ముఖ్యమంత్రి మాట ఇస్తే మాట తప్పము మడమ తిప్పము అనే మాట మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అదే మాట ఈరోజు మనం నిలబెట్టుకొని రేపు ఈ నెలాఖరులో రాహుల్ గాంధీ గారిని ఎక్కడైతే హామీ ఇచ్చినామో వరంగల్లో, ఆ వరంగల్లోనే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతైతే మాట ఇస్తే మాట తప్పకుండా ఇచ్చినామో ఈరోజు 6 పథకాల్లో భాగమైనటువంటి ఈ ₹2,00,000 రుణమాఫీ కూడా ఒకే ఒక కళ్ళం కోటుతో ₹31,000 కోట్ల ఈరోజు తెలంగాణ ప్రజలకు అందించినాం. ఈ సంక్షేమం ఏ రాష్ట్రంలో జరగదు, ఈ సంక్షేమం ఏ ముఖ్యమంత్రి చేయడు. ఈ సంక్షేమాన్ని ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియపరుచుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం ఇవ్వాల్సినటువంటి ఇండ్లు, మనం ఇవ్వాల్సినటువంటి పట్టాలు, మనం ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, మహిళలను కోటీశ్వరులు చేస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం కానీ ఇవన్నిటిని కూడా ఇచ్చిన మాట ప్రకారంగా రేపు ఇవ్వబోతున్నామని చెప్పి